నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం. మైలవరం పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీ మహాదేవ్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, స్థానిక శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు బుధవారం సాయంత్రం పాల్గొన్నారు. ఆసుపత్రి ప్రారంభించి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ డాక్టర్ హరిప్రసాద్ గారు సేవాభావం కలిగిన వైద్యులన్నారు. కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రిని తన సొంత ప్రాంతమైన మైలవరం నడిబొడ్డున నిర్మించారని పేర్కొన్నారు. మైలవరం పరిసర ప్రాంత ప్రజలకు ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద మరింత సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని వారికి సూచించారు. ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. యాజమాన్యం డాక్టర్ హరిప్రసాద్ గారు ఆధ్వర్యంలో మైలవరం నియోజకవర్గంలో తొలిసారిగా కార్పొరేట్ స్థాయిలో ఒక ఆసుపత్రిని మైలవరం పట్టణం నడిబొడ్డును నిర్మించడం సంతోషకరం. ఆయన ఎంతో సేవాభావం కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే గడిచిన 6 సంవత్సరాలుగా నేను ఆయన చూస్తూ ఉన్నాను. పేదలకు ఎప్పుడు నిరంతరం సేవలు అందిస్తా, వైద్య సేవలు అందిస్తా తక్షణం అందుబాటులో ఉన్నారు. ఈ రోజున మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద హాస్పిటల్ మన నగరం నడిబొడ్డు కట్టి అందరికీ మీరు, ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ బైకులు వాడే సంస్కృతి ఎక్కువైంది కాబట్టి యాక్సిడెంట్లు పెరిగిపోవటం, ప్రతిరోజు నిత్యం మా దగ్గరికే కనీసం 5 నుంచి 10 కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి అని చెప్పి రిపోర్ట్లు వస్తూ ఉంటాయి. వాటన్నిటి ఎమ్మటే ఎల్ఓసీలు పెట్టి పంపిస్తూ ఉంటాం. కానీ తక్షణ వైద్య సాయం ఉందంటే ఇక్కడ నుంచి విజయవాడ వెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి కనీసం గంట సమయం పడుతుంది. ఆ సమయం ఇప్పుడు అత్యవసర వైద్య సేవలు ఇక్కడే మనకు అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి తక్షణ వాళ్ళకి వైద్య సాయం అందించడానికి వీలు పడుతుంది. తప్పకుండా వారు ఇదే సేవాభావంతో ముందుకెళ్తూ ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఇక్కడ ప్రవేశపెట్టి పేద ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ వారికి ఇవాళ రేపు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలంటే మెరుగైన రిటర్న్స్ వచ్చే దానికోసం పెద్ద పట్టణాలకు వెళ్ళటం, లేదా విజయవాడలో పెడదామా, హైదరాబాద్లో పెడదామా, వైజాగ్లో పెడదామా అని ఆలోచించే పరిస్థితుల్లో తన సొంత ప్రాంతం, ఇంతకాలం తనను ఆదరించిన ప్రాంతం అనే ఎంచుకొని తన బిడ్డలను కూడా దీంట్లోకి నడిపించాలని చెప్పి వాళ్ళ పిల్లలిద్దరు పాప బాబు కూడా డాక్టర్లు అయ్యారు కాబట్టి అందరితో కలిపి ఇక్కడ నడిపించాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.